ఒక వ్యక్తి రాత్రి పడుకునే ముందు తన రీడింగ్ టేబుల్ పై తలపెట్టి అలా కూర్చుని నిద్రపోతున్నాడు. అప్పుడు అతని భార్య అతన్ని లేపి మంచం మీద పడుకోమని చెప్పాలని వచ్చింది. అప్పుడు ఆమె దృష్టి అతని చేతిలో పెన్నుపై అతని ముందున్న రైటింగ్ పాడ్ పై పడింది. దానిమీద ఏదో రాసి ఉంది. ఆమె తన భర్తను కదిలించకుండా ఆయన రాసినదాన్ని నిశ్శబ్దంగా చదవసాగింది. అందులో ఇలా ఉంది: గత ఏడాది నాకు సర్జరీ జరిగి గాల్ బ్లాడర్ తొలగించారు. 3 నెలలు మంచం మీదే గడపాల్సి వచ్చింది. ఈ ఏడాదే నాకు 60 ఏళ్లు నిండి నాకెంతో ప్రియమైన ఉద్యోగం రిటైర్ అయ్యాను. నేను 30 ఏళ్లు ఈ కంపెనీలో రాత్రనక పగలనక కష్టపడి పనిచేసి కంపెనీ అభివృద్ధిలో పాలు పంచుకున్నాను. ఆ కంపెనీతో నాకెంతో అనుబంధం ఉంది. దానితో ఇక రుణం తీరిపోయింది. ఈ ఏడాదే మా నాన్నగారి మరణం నా జీవితంలో విషాదం నింపింది. ఈ ఏడాదే నా కొడుకు కారు ప్రమాదం వల్ల మంచం పట్టి మెడికల్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు. ఎన్నాళ్లుగానో నాకు సేవ చేసిన నా ప్రియమైన కారు ఎందుకు పనికిరాకుండా పోయింది. దేవుడా, ఈ ఏడాదిలో ఎన్ని భయంకరమైన అనుభవాలు ఇచ్చావు. చివరి వరకు చదివిన ఆమె నిశ్శబ్దంగా ఆ రైటింగ్ పాడ్ను తీసుకుని బయటకు నడిచింది. కాసేపటి తర్వాత ఆమె వచ్చి పాడ్ను అక్కడే పెట్టి వెళ్లిపోయింది. ఆయనకి మెలకువ వచ్చింది. తన చేతిలో పెన్ను, టేబుల్ మీద రైటింగ్ పాడ్ చూసుకున్నాడు. దానిమీద తను రాసింది కాకుండా ఇంకేదో రాసి ఉండటం గమనించి చదవడం ప్రారంభించాడు. అందులో ఇలా ఉంది: గత ఏడాది నాకు గాల్ బ్లాడర్ సర్జరీ జరిగింది. చాలా కాలంగా నన్ను వేధించిన కడుపు నొప్పి నుంచి శాశ్వతంగా ఉపశమనం లభించింది. ఈ ఏడాదిలోనే నాకు 60 ఏళ్లు నిండాయి. సంపూర్ణ ఆరోగ్యంతో నేను రిటైర్ అయినందుకు ఆనందంగా ఉంది. ఇక నా పూర్తి సమయాన్ని నా కుటుంబంతో సంతోషంగా ప్రశాంతంగా గడుపుతాను. ఈ ఏడాదిలోనే మా నాన్నగారు 95 ఏళ్ల వయసులో ఎవరితోనూ చేయించుకోకుండానే ఎలాంటి ఇబ్బంది లేకుండానే ప్రశాంతంగా సహజమరణం చెందారు. ఈ ఏడాది నా కొడుక్కి పునర్జన్మనిచ్చింది. కారు ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైన నా కొడుకు ప్రాణాలతో బయటపడ్డాడు. కార్కి వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులతో మరో కొత్త కారు కొనుక్కున్నాను. హే భగవాన్, ఈ ఏడాది ఎంత సంతోషాన్ని మిగిల్చావు. ఈ ఏడాదిని ఎంత అద్భుతంగా ముగించావు. అంతా చదివిన ఆయన చుట్టూ ఓసారి చూశాడు. కర్టెన్ వెనకాల తన భార్య నీడను గమనించి జరిగింది అర్థం చేసుకున్నాడు. తన భార్యను మనసులోనే అభినందించుకున్నాడు. ఎంతో ప్రోత్సాహభరితంగా ఉన్న ఆ వాక్యాలు చదివిన ఆయన భగవంతునికి తన కృతజ్ఞతలు తెలుపుకుంటూ సంతృప్తిగా నిట్టూర్చాడు. చాలా వరకు సమస్యలు మన ఆలోచనా దృక్పథం నుంచి ఉద్భవించేవే. మన ఆలోచనా దృక్పథం పాజిటివ్గా ఉంటే ఎంతటి సమస్య అయినా దూదిపింజలా తేలికైపోతుంది, ఫలితం అనుకూలంగా ఉంటుంది. కానీ నెగటివ్ ఆలోచనలు చిన్న సమస్యను కూడా భూతద్దంలో చూపించి మనశ్శాంతిని దూరం చేస్తాయి. ఆనందమయమైన జీవితం కోసం పాజిటివ్గా ఆలోచించడం అలవర్చుకోండి.